ఇది చూడండి, ఈ మొక్క కటింగ్స్ నేను ప్రూనింగ్ చేసినప్పుడు పాడైపోయినాయి అనమాట. అంటే కట్ చేశాను అనమాట, వేస్ట్ అయిపోతాయని చెప్పేసి ఇట్లా చూసారా చిన్న కుండీలో ఇలా గుచ్చేసాను. ఇవి గివేబుల్ ఇవ్వాలని చెప్పేసి చిన్న కటింగ్స్ పెట్టాను అంతే. జస్ట్ చూడండి ఎన్ని కటింగ్స్ వచ్చాయో. ఈ కటింగ్ పాతది, ఇవన్నీ వచ్చేసాయి అనమాట. ఇది ఎవరు పంపించలేక అలాగే ఉండిపోయింది. దూర ప్రాంతాలకు చాలా ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్. అందుకే వీటిని ఇంత పెద్ద కొమ్మని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్కువ అవుతాయని చెప్పేసి నేను వీటిని పంపించలేకపోయినాను. చూడండి ఇంత చిన్న కంటైనర్లో కూడా డ్రాగన్ ఫ్రూట్ ఎలా పెరిగిందో. ఇప్పుడు దీన్ని అయితే మనం పక్కకు ఉంచేద్దాం. హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో మనము మన గార్డెన్లో ఉన్నటువంటి అంజీర మొక్క చాలా అంటే చాలా ఫ్రూటింగ్ వచ్చిందనమాట. మనం ఫ్రూటింగ్ వచ్చింది అని చెప్పేసి ఆ మొక్కని అనేది అలాగే వదిలేయకూడదు. చాలా రోజులంటే మన గార్డెన్లో చాలా అంటే ఒక 4-5 అంజీర్ మొక్కలను నేను పెంచుకుంటున్నాను. కానీ 1-2 మాత్రమే వాటిని హార్వెస్ట్ చేస్తున్నాను అనమాట. అది హార్వెస్ట్ కూడా మీకు చూపించడం లేదు, రేరు. కావున ఇప్పుడు మన గార్డెన్లో ఇక్కడ కనిపిస్తాను చూసారా, ఫుల్ కొమ్మ అంతా ఫ్రూటింగ్ వచ్చింది. ఇటువంటి టైంలో మనం ఎటువంటి కేరింగ్ తీసుకోవాలి, ఎటువంటి మనం టిప్స్ ఫాలో అయితే వాటిని ఆ కాయ పిండి రాలిపోకుండా మనం వాటిని హార్వెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ వీడియోలో మీకు తెలియపరుస్తానండి. ఈ వీడియోలో కంటెంట్ ఉందంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ మనం లైక్ చేయడం లేదండి. మీ కంటెంట్ ఉందంటే లైక్ చేయండి, లేదంటే స్కిప్ చేసి బ్యాక్ వెళ్ళిపోండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము మన గార్డెన్లో అంజీర్ మొక్క ఉంది, చాలా ఫ్రూట్స్ వచ్చేసాయి. ఆ మొక్క గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటానండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇది మన గార్డెన్లో ఉన్నటువంటి అంజీర్ మొక్క. చూడండి ఎన్ని ఫ్రూటింగ్స్ వచ్చాయో. చూడండి కాయలు చాలా అంటే చాలా వచ్చేసాయి. చూసారా, కొమ్మకి ఒక 6-7 ఉన్నాయి. ఇక్కడ 3 ఉన్నాయి చూడండి. ఇంకా ఇటు పక్కన కూడా 2 ఉన్నాయి, ఈ పైన ఉన్నాయి, ఆ పై పక్క కూడా ఉన్నాయి. చూడండి ఎక్కడ చూసినా కూడా మనకి ఈ ఫ్రూట్స్ అనేది చూడండి కనిపిస్తున్నాయా. చాలా అంటే చాలా వచ్చేసాయి. కింద కూడా కనిపిస్తున్నాయి, ఇక్కడ ఉన్నాయి చూడండి, గుత్తులుగా వచ్చేసాయి. ఇంకా కిందికి ఇలా వెళ్తే చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, కనిపిస్తాయా. ఇక్కడ 2, ఇక్కడ 2 ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఈ మొక్కని చూడండి చాలా రోజుల నుంచి అలాగే వదిలేసాను అనమాట. ఫ్రూటింగ్ కాయలేదని చెప్పేసి కాస్తూ ఉన్నాయి, కానీ 1-2 వస్తున్నాయి. పెద్దగా ఈ మొక్క గురించి నేను పట్టించుకోలేదు. కానీ బై ఛాన్స్ ఇంకా కొద్దిగా దీని గురించి కొన్ని కేరింగ్ అని తీసుకుంటే కొద్దిగా హార్వెస్ట్ ఎక్కువగా తీసుకోవచ్చు అని చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను అనమాట. మీరు కూడా సేమ్ ఇలానే చేయండి. ఎక్కువ హార్వెస్ట్ చేయడానికి కాయ కూడా ఎక్కువ నిలబడుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్నంతా మొత్తం అంతా ఎలా చేసుకోవాలి మొత్తం అంతా డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. ఇది చూడండి, ఈ మొక్క కటింగ్స్ నేను ప్రూనింగ్ చేసినప్పుడు పాడైపోయినాయి అనమాట. అంటే కట్ చేశాను అనమాట, వేస్ట్ అయిపోతాయని చెప్పేసి ఇట్లా చూసారా చిన్న కుండీలో ఇలా గుచ్చేసాను. ఇవి గివేబుల్ ఇవ్వాలని చెప్పేసి చిన్న కటింగ్స్ పెట్టాను అంతే. జస్ట్ చూడండి ఎన్ని కటింగ్స్ వచ్చాయో. ఈ కటింగ్ పాతది, ఇవన్నీ వచ్చేసాయి అనమాట. ఇది ఎవరు పంపించలేక అలాగే ఉండిపోయింది. దూర ప్రాంతాలకు చాలా ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్. అందుకే వీటిని ఇంత పెద్ద కొమ్మని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్కువ అవుతాయని చెప్పేసి నేను వీటిని పంపించలేకపోయినాను. చూడండి ఇంత చిన్న కంటైనర్లో కూడా డ్రాగన్ ఫ్రూట్ ఎలా పెరిగిందో. ఇప్పుడు దీన్ని అయితే మనం పక్కకు ఉంచేద్దాం. తర్వాత ఇప్పుడు చూడండి ఈ మొక్క ఇంత ఫ్రూటింగ్ ఉంది కదా, చాలా రోజులంటే అలాగే వదిలేశాను. మట్టి కూడా చాలా గట్టిగా అయిపోయింది అనమాట. ఇటువంటి టిప్స్ అనేది మనము ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. చూడండి ఈ మట్టి అనేది చాలా గట్టిగా అయిపోయింది. ఎరువు కూడా మనం ఇవ్వడం కూడా రేర్ అనమాట. జస్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్ మాత్రం అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడైతే మనం వీటి గురించి ఈ కాయ రాలిపోకుండా, అదేవిధంగా కాయలు సైజ్ ఎక్కువ రావడానికి ఈరోజు వచ్చి టిప్స్ కొన్ని ఎలా చేసుకోవాలని చెప్పేసి మీకు తెలియపరుస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము అంజీర్ ప్లాంట్ని మనం ఏ విధంగా మంచిగా అంటే పూత పిండి రాలిపోకుండా, అదేవిధంగా కాయలు కూడా ఒక్కిపోతాయి అనమాట. మనం అది ఎలా ఎందుకు అవుతాయి, అదేవిధంగా కాయ ఎందుకు నిలబడదని చెప్పేసి కూడా కొన్ని విషయాలు అయితే ఇందులో మాట్లాడుకుందామండి. మట్టి మనకు ముఖ్యంగా మనము ఆ మొక్క నాటితే కదండి, మనం సరైన పద్ధతిలో మొక్కకు అనేది వాటరింగ్ ఖచ్చితంగా సరైన పద్ధతిలోనే ఇవ్వాలన్నమాట. ఒకరోజు వాటర్ ఇచ్చి 2 డేస్ వదిలేసి 2 డేస్ తర్వాత మనం వాటర్ ఇస్తే మొక్క అది బ్రతకదండి, చనిపోతుంది అనమాట. వాడిపోయేసి పూత ఉండే
పిందె కూడా వాటర్ కంటెంట్ తక్కువైపోయేసి కూడా పూత పిందె అనేది ఒక్కిపోవడము రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. కావున మనము కరెక్ట్గా అనేది వాటరింగ్ అనేది కరెక్ట్గా ఇవ్వాలన్నమాట. ఇంకా నెక్స్ట్ సెకండ్ విషయానికి వస్తే, మనము ఇది భూమిలో అయితే చాలా వరకు మనకు కాయని ఇస్తుంది. కానీ మనం మిద్దె తోటలో కంటైనర్లో నాటుకుంటాం కాబట్టి కొద్దిగా కంటైనర్ సెలెక్ట్ చేసినప్పుడు అంత పెద్ద సైజు కంటైనర్ సెలెక్ట్ చేసుకుంటే చాలా మంచిది అనమాట. అప్పుడైతే దాని రూట్స్ అనేది ఎక్కువ విస్తారంగా వెళ్ళిపోయేసి మనకి ఎక్కువ ఫ్రూట్ అనేది రాలిపోకుండా, అదేవిధంగా ఎక్కువ హార్వెస్ట్ చేసుకోవడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట ఈ టిప్ అనేది. కావున ఇప్పుడు నేనైతే 250 లీటర్స్ టబ్బులో హాఫ్ కట్ చేసి నేను ఇందులో పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఫ్రూటింగ్ అయితే చాలా వచ్చింది అనమాట. 2 డేస్ 3 డేస్ నేను వాటర్ ఇవ్వలేదు ఫ్రెండ్స్. నేను వర్క్ పరంగా బిజీగా ఉండడం వల్ల కొన్ని కాయలు ఒక్కిపోయాయి. వచ్చి చూడగానే నాకు చాలా బేజారు అయిపోయింది. కావున ఇప్పుడైతే మనము వీటినంతా క్లీన్ చేసి ఇలా దాన్ని మనము కాయలు ఇంకా ఎక్కువ హార్వెస్ట్ చేసుకోవడానికి చేస్తున్నాను. చూడండి, ఇవన్నీ శనగతుప్పులు అండి. ఇవి అవి ఫ్రూటింగ్ ఇది మనం సమ్మర్లో వచ్చింది కదా, సమ్మర్ టైంలో మల్చింగ్ మొదలు వేసుకున్నాను. ఇది కొద్దిగా సైడ్ నుంచి వేస్తున్నాను. మట్టి అనేది చాలా గట్టిగా ఉన్నా కూడా మొక్క వేరు అనేది గాలాడక మొక్క అనేది డల్ అయిపోతూ ఉంటుంది ఒక్కొక్క సమయంలో. కావున మీరు అప్పుడప్పుడు కూడా మట్టి అనేది ఖచ్చితంగా లూజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చాలా గట్టిగా అయిపోయిందండి ఇది మట్టి. చూడండి వేర్లు కూడా పైకి వచ్చాయి. పైన గట్టిగా ఉన్నటువంటి మట్టిని కొద్దిగా ఇలా కదిపానండి. ఇప్పుడైతే దీనికి కొన్ని ఎరువులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది చూడండి, ఇది వచ్చి మనము కంపోస్ట్, మనం ఇంట్లో మనం తయారు చేసుకున్నటువంటి ఆవు పేడ. ప్రతిది కూడా ఇందులో నేను ఒక తొట్టిలో వేసి తయారు చేసుకున్నాను. ఇదైతే కొద్దిగా ఇస్తున్నాను అనమాట. జస్ట్ ఇప్పుడైతే ఎరువులు అయితే ఇచ్చేసాను. చూసారా ఎర్త్ వామ్స్ ఎలా ఉన్నాయో చూడండి. డ్యాన్స్ ఆడతాను చూసారా ఎర్త్ వామ్స్ ఉన్నాయంటే మనం ప్యూర్ ఆర్గానిక్లోనే పండిస్తున్నాము అని అర్థం. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా కంపోస్ట్ నేను తయారు చేసుకున్నది. ఇలా ఇచ్చేసాను. తర్వాత మనము ఇంకా కొద్దిగా దానికి కొత్తగా బయట నుంచి తెచ్చినటువంటి ఎర్రమట్టి చూడండి, ఫుల్ రెడ్ కలర్లో ఉంది కదా ఎర్రమట్టి. ఇది కొద్దిగా ఇలా అంటే ఈ మట్టిలో మనకి సూక్ష్మజీవులు తక్కువ ఉంటాయని చెప్పేసి బయట నుండి నేను ఎర్రమట్టి కొద్దిగా మీరు లిక్విడ్ రూపంలో కూడా ఇవ్వచ్చండి. కిచెన్ వేస్ట్ కూడా మీరు ఇవ్వచ్చు, లేదంటే కౌడంగ్ మెన్యూర్ కూడా ఇవ్వచ్చు. నేనైతే మన దగ్గర కిచెన్ వేస్ట్, కౌడంగ్ మెన్యూర్ మొత్తం అన్ని కలిపి నేను తొట్టిలో వేసుకుంటాను. అది కంపోస్ట్గా తయారైపోయింది. లాస్ట్ టైం కూడా దాన్ని తీసుకొని కొన్ని పచ్చిమిర్చి మొక్కలు కూడా నాటాను. ఇప్పుడైతే దీనికి ఉపయోగిస్తున్నా ఫ్రెండ్స్. చూసారా, ఇది టెంకాయ మాంది. ఇది కాడలు కూడా వేసింటాయి అందులో. చూడండి, చాలా కంపోస్ట్ తయారైపోయింది. ఓకే, ఇప్పుడు ఇలా అయితే ఇచ్చిన తర్వాత డైరెక్ట్ వాటర్ ఇవ్వచ్చు. కానీ నేను వాటర్ ఇవ్వలేదండి, కిచెన్ వేస్ట్. చూడండి, అంటే ఇది నాకు దాదాపుగా 2 డేస్ అయింది అంతేను. ఎలాగో ఇది 2 డేస్ అయింది కాబట్టి దీంతో కొద్ది వరకు వచ్చింటాయి. కొద్దిగా మాత్రం ఇస్తాను. మళ్ళీ ఇది అందులోనే వాటర్ పోసేసి మీరు అనుకోవచ్చు ఎక్కువ దీంట్లో పోషకాలు ఉంటాయని. ఏం లేదండి, నిన్నే కిచెన్ వేస్ట్ వేసి ఇందులో నేను స్టోరేజ్ చేసి పెట్టుకున్నాను. కొద్ది వరకు అయితే ఇచ్చేసాను.
ఇందులో మళ్ళీ తర్వాత వాటర్ పెట్టేసి అలాగే ఉంచేస్తాను, వేరే మొక్కలకి వాడుకుంటాను అనమాట. చూశారు కదా, నేనైతే ఇలా చేశాను అనమాట. మీరు కూడా ప్రతి మొక్కకు కూడా ఇలాగే చేయాలన్నమాట. ఫ్రూటింగ్ వచ్చింది కదా అని చెప్పేసి మనం వాటరింగ్ మాత్రం ఇవ్వకూడదండి. ఇట్లా లిక్విడ్ ఫర్టిలైజర్లు కానీ లేదంటే ఎరువులు కానీ ఇస్తే మనకి కాత అనేది పడిపోకుండా నిలబడుతుంది. ముఖ్యంగా మీరు వాటర్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. ఖచ్చితంగా ఇవ్వకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయో. నేను ఇప్పటికి 3 రోజులు అయిందనమాట వాటరింగ్ ఇవ్వలేదు. వాటరింగ్ ఇవ్వలేదని చూడండి, ఒక్కిపోయింది అనమాట. చూసారా, ఇలా ముట్టుకుంటేనే ఊసిపోయింది. చూడండి, ఇలా అయిపోతుంది అనమాట. కావున మీరు వాటర్ అదేవిధంగా ఇటువంటి ఎక్కువ మనకి కాత వచ్చినప్పుడు మనము ఇటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్ కానీ ఎరువు కానీ ఇస్తే చాలా మంచిది అనమాట. ఇంకా చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా రాలిపోయినాయి చూడండి ఫ్రెండ్స్, ఎండిపోయినాయి అనమాట. దానికి కంటైనర్ చాలలేదనమాట. ఇదైతే మనం కంటైనర్ చాలకపోయినా కూడా మనం అప్పుడప్పుడు వారానికి ఒకసారి అన్నా కానీ ఖచ్చితంగా మనం లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలన్నమాట. ఇట్లా వేస్ట్ ఆకులు కూడా తీసేస్తున్నాను, ఎందుకంటే బలం చాలని. ఇంకా అదేవిధంగా ఇంకా మనం కొమ్మలు కూడా కట్ చేసినా కూడా ఎక్కువ కొమ్మలు లావున్నా కూడా మనకి పోతా పిండి అనేది రాదండి, అది పడిపోతుంది అనమాట. కావున కొంతమంది చాలామంది ఇక్కడ కింద వరకే ప్రూనింగ్ చేస్తుంటారు. నేనైతే అలా చేయను, మొక్కను అలాగే వదిలేస్తాను. ఇట్లా అట్లీస్ట్ మనం ఇట్లా వచ్చినప్పుడు కాయలు మనం ఆ మొక్కకి మనం లిక్విడ్ రూపంలో ఎక్కువ పోషకాలు ఇచ్చినట్లయితే పోతా పిండి అనేది రాలిపోకుండా ఉంటుందన్నమాట. అటువంటి కేరింగ్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి. ఆకులన్నీ తీసేయకూడదు, కొద్ది వరకు చేస్తున్నాను. పెద్ద పెద్ద ఆకులన్నీ తీసేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఎన్ని కాయలు వచ్చాయో. దానికోసం అని చెప్పి ఈరోజు నేను ఇలా ఎక్కువ హార్వెస్ట్ చేసుకోవాలని చెప్పేసి నేను ఇలా చేయడం జరిగింది. మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. నాదైతే దాదాపుగా 4 ఫీట్ వరకు ఉంది మొక్క, కానీ కాయలు ఎక్కువ వచ్చేసాయి. అందుకోసమని ఇలా లిక్విడ్ ఫర్టిలైజరు, ఈ విధంగా కంపోస్టు, మన కౌడంగ్ మెన్యూరు, అదేవిధంగా కంపోస్ట్ తయారు చేసుకున్నాను చెప్పాను కదా, దాన్నంతా వేసేసాను, ఇలా చేశాను అనమాట. ఈ వీడియోలో కంటెంట్ ఉందంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటానండి. హ్యాపీ గార్డెనింగ్, బాయ్. మరి నెక్స్ట్ వీడియోలోకి వెళ్తామండి.